గుడ్ మార్నింగ్. చూడు ఏంట్రా? కూల్ బడ్డీ, రిలాక్స్, ఇట్స్ మీ డూడ్ ఆఫ్ ది మంత్. ఇక మీద ఆఫీస్ లో ఎవరైనా టీ కప్ పగలగొట్టినా, కాఫీ కప్ పగలగొట్టినా, నా నెత్తి మీద కొట్టినా కూడా ట్రీట్ ఇవ్వాలి. అవును బ్రదర్, ఈ రోజు నుంచి ఆఫీస్ లో ఇదే కొత్త రూల్. ఈ ఎదలు లాంటి తెలివితేటలు సాఫ్ట్వేర్ లో చూపిస్తే మైక్రోసాఫ్ట్ ని మించిపోతారు. కర్మ. హలో. హాయ్. హాయ్ కుమార్. వాట్ హ్యాపెన్? ఏంటి ఇంత లేట్? కుమార్ మిమ్మల్ని హెచ్ఆర్ పిలుస్తున్నారు. ఏంటి కుమార్, టీం చేంజ్ చేయమని రిక్వెస్ట్ లెటర్ ఇచ్చారా? అయ్యో మేడం, నా టీంలో అందరు గర్ల్స్, నేను మాత్రమే ఓన్లీ గై. యాక్చువల్లీ నాకు అమ్మాయిలంటే పడదు. ప్రాబ్లం మనకు అలాంటి ప్రాబ్లమే లేదు. బేసిక్ గా మీ షై టైప్ బాయ్, బట్ ఇట్స్ ఓకే. ఏయ్, నేను ఇప్పుడు ఎవరు రమ్మన్నారు? కంపెనీకి ఏదైనా ప్రాబ్లం వస్తే కాంప్రమైజ్ అవ్వడి కృష్ణ. సంతోషం, పని చూసుకో. అలక్కనేండి. చూడండి కుమార్, పని మానేయడానికి ఇదొక రీజనా? ఐ డోంట్ లైక్ ఎక్స్క్యూజెస్. మేడం అది కాదు మేడం. మీరు మిస్టర్ జార్జ్ ని చూడండి. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు జస్ట్ ఒక టెస్టింగ్ ట్రైనీగా ఈ కంపెనీలో జాయిన్ అయ్యారు. కానీ ఇప్పుడు ఆపరేషన్ లీడ్. మీరు ఆయన్నే రోల్ మోడల్ గా తీసుకోండి. ఆయన అపియరెన్స్ లోనే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇట్స్ ఆల్ అబౌట్ అపియరెన్స్. గుడ్ మార్నింగ్ లేడీస్. బ్యూటిఫుల్ డే. లుక్ అట్ హిమ్. చూడడానికి ఎంత అందంగా ఉంటాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హాయ్ జార్జ్. సో క్యూట్. దట్స్ జార్జ్. గుడ్ మార్నింగ్. Hey, looking smart. థ్యాంక్ యూ. హే పూజ, గుడ్ మార్నింగ్. ఐఎమ్ సో సారీ బ్రదర్. చూసుకుని రండి. ఏంటి? హే, ఇట్స్ జస్ట్ అన్ యాక్సిడెంట్. చిల్ బ్రో. సుకుమార్ సినిమాలో సెకండ్ హీరో లాగా అందంగా ఉన్నాడు కదా. అండ్ ద గుడ్ న్యూస్ ఇస్ మన ప్రాజెక్ట్ Q2 ఫైనాన్షియల్ రిజల్ట్ చాలా బాగా వచ్చింది. సో కమింగ్ 15th న ఓ పెద్ద క్వార్టర్లీ బ్యాచ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. అందరూ తప్పకుండా పార్టిసిపేట్ చేయాలి. ఎనీ అదర్ క్వశ్చన్స్? సార్, ఈ సండే నా మ్యారేజ్ ఉంది. అందరూ వస్తారని బస్ కూడా బుక్ చేశాను, కానీ ఎవరు రానంటున్నారు సార్. రాజు గారు పస్తులుంటే గుర్రం గులాబ్ జామ్ అడిగిందంట. సార్ సండే ఒక రోజే లీవ్. అది అనంతపూర్ లో గుడిలో పెళ్లి ఫిక్స్ చేసుకున్నాడు. అనంతపురంలో పెళ్ళా? అబే, అంత దూరం రావడం చాలా కష్టం లేవా. సార్, అది మా కులదేవత గుడి సార్. రేయ్, నువ్వు ఒకటివి. ఈ రోజుల్లో ఇంట్లో డెడ్ బాడీ ఉంటే హ్యావ్ ఎ ఫ్రెష్ డెడ్ బాడీ ఇన్ మై హౌస్ అని ఫేస్బుక్ లో ఫోటో పెడితే దానికి 415 లైక్లు వస్తున్నాయి. అలాంటి నువ్వు అనంతపూర్ లో పెళ్లి పెట్టుకున్న అందరు రమ్మంటావు. దయచేసి పని చేయరా, నువ్వే నీ పెళ్లికి వెళ్ళదు. సో దట్ ఒక అమ్మాయి జీవితం సేఫ్ ఫ్రమ్ ద క్రౌచింగ్ టైగర్ ఆఫ్ ద హిడెన్ డ్రాగన్ అయితే. నీ బతుకు లవ్ మ్యారేజ్ చేసుకోవడం పెద్ద వండరు. అది పెళ్లి అనంతపూర్లోనా ఓ 11 రూపాయలు చదివిస్తారా? ఏదో నీకు తగ్గట్టుగా ఫుల్ హాఫ్ ఇప్పించావు అనుకో, నీ పేరు చెప్పుకొని పార్టీ చేసుకుంటాను అనమాట. సార్, అసలు ఏంటి నీ ప్రాబ్లం? నో ప్రాబ్లం సార్. అలా అయితే ఎవరైనా లవ్ చేయొచ్చుగా. నాకు అలాంటి ఇంట్రెస్ట్ లేదు సార్. మరి నువ్వు ఈ కంపెనీలో ఉంటావని నేను ఎలా నమ్మాలి? ఒకవేళ నువ్వు రిజైన్ చేసి వెళ్ళిపోతే? నేనెందుకు రిజైన్ చేస్తాను సార్? నో, వెంటనే ఒక అమ్మాయిని చూసి లైన్ లో పెట్టే. అప్పుడే కంపెనీ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. రోజు కరెక్ట్ గా రావాలనే కమిట్మెంట్ ఉంటుంది. అర్థమైందా? అంత బాగుంటుందా? చాలా హైప్ ఇస్తున్నారు. రేపు నువ్వే చూస్తావుగా. తన గ్లామర్ తో ట్రైనింగ్ లోనే పిచ్చెక్కించింది. అప్పుడే ఎంతో మంది ప్రపోజ్ చేశారట, కానీ ఎవరికి పడలా. రేపు మనం పళ్ళు తోముకోవాలి, కొత్త డ్రెస్ వేసుకోవాలి, సాక్స్ కూడా వాష్ చేయాలి. 3 నెలలు అయింది, అయినా ఇట్స్ రొమాన్స్ ఆఫ్ ద దొరకదాయి. అసలు రేపు ఆఫీస్ కొత్తగా ఒక అమ్మాయి వస్తుంది. ఏదోళ్ళందరూ ఏదో ఫ్రీగా ఐప్యాడ్లు ఇచ్చినట్టు వచ్చేస్తారు ఫుల్ అటెండెన్స్ లో. టఫ్ కాంపిటీషన్. ఈడొకడు ఎవరికి అర్థం కాడు. ఆగు, లిఫ్ట్ క్లోజ్ చేయకు. కుమార్, లిఫ్ట్ హోల్డ్ చేయి. రండి. యు ఆర్ సంజనా మ్యామ్. ఓకే, కమ్. ఎక్స్క్యూజ్ మీ, దిస్ ఇస్ పచ్చ పెన్సిల్ యూ? కాదే. నో థ్యాంక్ యూ. This is your access card. Thank you. I hope you know our company rules and regulations. And he is Mr. George. Welcome to our team. Operation lead. ఈ టీంలోనే మీరు పని చేయబోతున్నారు. హాయ్. మిస్ సంజన, తెలుసు. నాకు మాత్రమే కాదు, ఆఫీస్ లో అందరికీ తెలుసు. మీరు చాలా ఫేమస్ అయిపోయారండి. ఇది హాయా తనమాయా అయిపోయా. కంగ్రాచులేషన్స్, మీ కవల పిల్లలు చూడండి. రేయ్, ఏంట్రా సాంగ్ వేసుకున్నావా? ఆర్ యు కంఫర్టబుల్? సో ఫైన్. డోంట్ వరీ, వి ఆర్ ఆల్ దేర్. పిల్లలు కూడా పుట్టేశారా? హాయ్. హాయ్.
హలో ఐఎమ్ నాగేందర్ రావు. వచ్చే ఆదివారం అనంతపురంలో నా పెళ్లి బస్ కూడా అరేంజ్ చేశాను. మీరు రాగలరా? వై నాట్? ఒకే ఆఫీస్ లో పనిచేస్తున్నాం, రాకుండా ఎలా ఉండగలం? ఐ కమ్ ఫర్ ష్యూర్. ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్. ఏమైందిరా? సంజన పెళ్లికి వస్తున్నాను రోయ్. ఏముందిరా? సంజన పెళ్లికి వస్తుందంటే అనంతపురం రా, అమెరికా వస్తాను రా. రేయ్ ప్లీజ్ రా, అలాంటి మేడ మీద రే కుమార్, టిఫిన్ చేసి వెళ్ళరా. వద్దక్క, లేట్ అవుతుంది. మీ బావ మైసూర్ మసాలా దోశ వేశారా? నిన్నటి వానకే ఫ్రీ సర్వీసింగ్ అయిపోయింది. ఏ కుమార్, నీ బైక్ ఏమైంది? బైక్ సర్వీసింగ్ ఇచ్చాను, నేను ఆటోలో వెళ్ళిపోతాను. ఎందుకు ఆటోలో వెళ్తా? నా స్కూటర్ ఉందిగా, కూర్చో. నేను మార్కెట్ సైడ్ వెళ్తున్నాను, వచ్చి కూర్చో. సరే సరే. ఆ, 2 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వాలి, 1.5 ఇస్తుంది. బండి ముందు సర్వీసింగ్ ఇవ్వాలి. నువ్వు డబ్బులు ఇవ్వమ్మద్దే, తీసుకోమ్మా. కూర్చో కూర్చో, వెళ్దాం. దా, వెళ్దాం, లేట్ అవుతుంది బావా. సారీ సార్, ఇన్సూరెన్స్, ఆర్సీ బుక్, లైసెన్స్ ఏది లేదు సార్. ఏందయ్యా బండికి నెంబర్ ప్లేట్ కూడా లేదు? నెంబర్ ప్లేట్ ఉంటే కేసు రాసేస్తున్నారు సార్. అయితే నీకు 5,000 ఫైన్. సరే తీసుకోండి సార్, ప్లీజ్ సార్, చాలా లేట్ అయింది సార్, అడ్జస్ట్ అయిపోండి సార్, ప్లీజ్ సార్. సరే సరే బయట హలో ఎక్కువ రన్నింగ్ కండిషన్ లోనే ఉంది, సడన్ గా ఆగిపోయింది. ఇది రన్నింగ్ కాదు, వాకింగ్. నార్మల్ గా 1 కిలోమీటర్ కూడా దాటదు, ఈవేళ 1.5 కిలోమీటర్ నడిచింది. నమ్మవాయి బాబు. ఇదిగో బస్ ఏది? కోసం చూసి చూసి ఇప్పుడే పోయిండ్రు. చెత్త బావా, నీ స్కూటర్ ఎక్కడం కంటే నేను అడిచి వచ్చిన టైంకి వచ్చేసేవాడిని. నీ గుండు నువ్వు బామ్మర్దే, ప్రతి చోట చావో ఊరేగింపో ధర్నాయో జరుగుతూనే ఉంటది. ఎక్కువ దూరం వెళ్ళి ఉండదు. ఒక్క ఛాన్సీ బామ్మర్దే, క్యాచ్ చేద్దాం. సరే పద. బామ్మర్దే, ఆపరేషన్ సక్సెస్. బస్ ఎక్కడ ఉంది బావా? అదిగో నేను చెప్పినా క్యాచ్ చేస్తామని. వెళ్ళు, అదిగో వెళ్ళు. దూకు. బస్ ఆపండి, ఆపండి. మీరంతా పెళ్లికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. ట్రీట్ ఎప్పుడమ్మా? ఇస్తాను రా బాబు. పెళ్లి బాగా చేయండి. అందుకే హాయ్ లేడీస్, కమాన్, నేను డ్రాప్ చేస్తాను. ఇట్స్ ఇట్ ఓకే? షల్ వి గో? ష్యూర్. బ్యాగ్ వెనక పెట్టుకుంటావా? ఫ్రంట్ లో కూర్చో. సంజన లవ్ చేస్తున్నావా? ఓకే, వేరే పాప లైన్ వేసుకుంటానులే, ఏం చేస్తాం. లెట్స్ గో. బాయ్ కుమార్. చాలా టైర్డ్ గా ఉంది. నలుగురిని ఇంటి దగ్గర డ్రాప్ చేశారు. రెగ్యులర్ గా ఇదే పని చేస్తుంటారా లేక ఎప్పుడైనా? టుడే సంథింగ్ స్పెషల్, కానీ దిస్ ఇస్ ద లాస్ట్ టైం. ఓకే బాయ్. సంజన, ఏ లేదు, బాయ్. బాయ్. హాయ్. హే మాయా, ప్లీజ్ మాయా, డోంట్ క్రై. మాయా ప్లీజ్ డోంట్ క్రై. ఏమైంది మాయా? చూడు సంజన, ఆ రాస్కల్ నన్ను మోసం చేశాడు. ఎవరు? అశోక? అది పోయిన నెలలో. మరెప్పుడు? రాజేష్ అనే ఎదవ 1 మంత్ సిన్సియర్ గా లవ్ చేసి ఇక మీదట మనకి సెట్ అవుదని చెప్తాడు. మందికి హెయిర్ స్టైల్ నే మార్చినట్టు లవర్ నే మారిస్తే దాని పేరు లవ్వా? నన్ను సతీష్ ని చూడు, 4 ఏళ్ళుగా నో ప్రాబ్లమ్స్, నో హ్యాసిల్స్. ఏ మాయా,
నాకెందుకో తప్పు నీదే అనిపిస్తోంది. లవ్ అంటే ఇద్దరు జెన్యున్ గా ఉండాలి. అడ్వైస్ ఇవ్వడం ఈజీ. నువ్వు లవ్ చేస్తున్నావా? లవ్ చేసే ఐడియా ఉందా? మేబీ. నీకు విషయం తెలుసా? అమ్మాయిలు మ్యాంగోస్ లాంటి వాళ్ళు. కాయ పండు రెండింటికి వాల్యూయే. లవ్ పేరుతో అబ్బాయిలు జ్యూస్ పెట్టుకుని తాగేస్తారు, లేదా కోస ఆవకాయ పెట్టుకుని లాగిస్తారు. చివరికి మనల్ని టెంకలా ఊసేస్తారు. ఈ అబ్బాయిలందరూ దొంగ విధవలు. రేయ్, నీ అలారం మోగకపోయినా కూడా 4 గంటలకు నేను లేపుతాన్రా. నా సెల్ ఫోన్, మీ బావ సెల్ ఫోన్, పిల్లల బొమ్మల సెల్ ఫోన్ లో కూడా అలారం పెట్టేశాన్రా. కానీ నువ్వు రేపు ఆ అమ్మాయికి ఖచ్చితంగా నీ లవ్ గురించి చెప్తావుగా. అందుకే కదా 4ంటికి లేసి రెడీ అయ్యేది. ఆల్ ది బెస్ట్.